ఒకసారి క్రెడిట్ కార్డు చేతికి రాగానే ఇక ఖర్చు పెట్టుకునేందుకు ఇబ్బందే లేదు అన్నట్లు చాలామంది భావిస్తుంటారు. వాస్తవానికి ఈ కార్డు మీకు తాత్కాలిక రుణం లాంటిదే. దీన్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. ముఖ్యంగా కార్డును ఉపయోగించి అప్పు తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు గమనించాలి. క్రెడిట్ కార్డు కొనుగోళ్లు చేయడానికే కాదు, అత్యవసరాల్లో వెంటనే అప్పు ఇచ్చే సాధనంగానూ ఉపయోగపడుతుంది. పండుగల వేళ అవసరానికి డబ్బు కావాలనుకున్నప్పుడు వెంటనే ఈ రుణాన్ని తీసుకునే వీలుంది. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే దీనికి నిబంధనలు కొంత సరళంగానే ఉంటాయి. అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరమూ ఉండదు. బ్యాంక్ యాప్, ఆన్లైన్ ఖాతా నుంచి ఒక్క క్లిక్తో ఈ రుణాన్ని పొందేందుకు అవకాశం ఉంది. క్రెడిట్ కార్డుతో కొంత మేరకు ఏటీఎం నుంచి నగదు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనికి మించి కావాలనుకున్నప్పుడు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ఉన్న వారందరికీ బ్యాంకులు రుణాలను ఇవ్వకపోవచ్చు. బ్యాంకులు, కార్డు సంస్థలు ఆయా కార్డులపై ఎంత మేరకు రుణం ఇస్తామనే సంగతిని ముందుగానే చెబుతాయి. అవసరం ఉన్నప్పుడు ఒక్క క్లిక్ చేస్తే చాలు, క్షణాల్లో ఖాతాలో డబ్బును జమ చేస్తాయి. ఇది ఎలాంటి హామీ లేని రుణమే. కార్డుతో నగదు తీసుకున్నప్పుడు గడువులోపు బిల్లుతో కలిపి చెల్లించాలి. నగదు తీసుకున్న రోజు నుంచి వడ్డీ లెక్క ఉంటుంది. కార్డు రుణం తీసుకున్నప్పుడు గరిష్టంగా 36 నెలల పాటు రుణ వ్యవధి ఉంటుంది. కార్డును ఉపయోగించి నగదు తీసుకుంటే ఆ మేరకు పరిమితి తగ్గుతుంది. రుణం తీసుకున్నప్పుడు కార్డు పరిమితితో సంబంధం ఉండదు. దీనివల్ల మీ కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకము కలగదు. మీ కార్డు వివరాలను ఆన్లైన్లో పరిశీలించినప్పుడు ఎంత రుణం లభిస్తుంది, వడ్డీ ఎంత, వాయిదా ఎంత చెల్లించాలి అనే వివరాలు తెలుస్తాయి. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ వెసులుబాటును వినియోగించుకోవాలి. వాయిదా నెల నెలా బిల్లుతో పాటే వస్తుంది. కాబట్టి ఈ కొత్త ఈఎంఐకి స్థానం ఉందంటేనే కార్డు రుణం తీసుకోండి. క్రెడిట్ కార్డు పరిమితిలో ఎప్పుడూ 30% మించి వినియోగించకూడదు. ఇతర రుణాలతో పోలిస్తే కార్డుపై రుణానికి అధిక వడ్డీ ఉంటుంది. క్రెడిట్ కార్డుతో అసలు ప్రమాదం ఇదే. క్రెడిట్ కార్డుపై రుణం తీసుకున్నప్పుడు అది మీ క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే రుణం కోసం దరఖాస్తు చేయటం మేలు.